మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ తిరుపతి జిల్లా నాయుడుపేటలో అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దుగరాజపట్నం పోర్టు నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. పోర్టు నిర్మాణం జరిగితే సూళ్లూరుపేట, నాయుడుపేట ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువతకు విస్తృతంగా ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే మన్నవరం బెల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను పూర్తి చేయాలని, విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు దూరంగా ఉంచేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలవరాన్ని గురించి చంద్రబాబు నాయుడు ప్రతిరోజు ఆలోచిస్తుంటాడు. ఒక్కరోజు కూడా దుగరాజం పట్టణాన్ని గురించి మాట్లాడు. కారణం ఆయనకి ఇక్కడ ఎవరు బంధువులు లేరు, దానివల్ల ఉపయోగం లేదు. కానీ ఈ ప్రాంత ప్రయోజనాలు బాగుపడాలి, దాన్ని ఆలస్యం చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. జాబు రాశాడు, నితిన్ గడ్కరీకి ఆపోయా అని జాబు రాశాడు.